హలో అందరికీ ఈరోజు వచ్చేసి మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్పెషల్గా చేశానండి. ఇది బటర్ మష్రూమ్ కర్రీ. ఇంత టేస్టీగా ఉంటుందని తెలుసా? హోటల్ స్టైల్లోనే మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇంత టేస్టీ వస్తుందని మీకు తెలీదు, కానీ వస్తుంది. ఏమి ఇలానే చేయండి ప్రాసెస్. బటర్ కానీ నెయ్యి కానీ తీసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, చున్నులపాయలు, అలానే ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, యాలకులు ఇలాగ తీసేసుకొని సాల్ట్, పసుపు యాడ్ చేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇందులో కాసిన పల్లీలు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మష్రూమ్స్ని మళ్ళీ బటర్ వేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా వేసేసుకొని సాల్ట్, పసుపు వేసేసుకొని బాగా కుకింగ్ చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా, దగ్గర పడిన దాకా అలాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చేసుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనము ఇందాక చేసుకున్నది ఇదంతా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో ఒకటి యాలకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా పేస్ట్ లాగా రావాలి. వచ్చిన తర్వాత ఒక బాండీలోకి మళ్ళీ నెయ్యి యాడ్ చేసేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి మనం పేస్ట్ చేసుకుని ఇందులో వేసేసుకొని సాల్ట్ అలాగే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం బాగా మిక్స్ చేసేసుకొని మనము మష్రూమ్స్ని వేయించుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా సిమ్లో పెట్టుకొని బాగా బబుల్స్ వచ్చిందాక బాగా కుకింగ్ చేసుకోండి. ఫైనల్గా పుదీనాకు కూడా యాడ్ చేసేసుకోండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలు కూడా నేను చేసేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. చపాతీతో పాటు ఇలాగ మష్రూమ్ కర్రీ వేసుకొని తినండి. ఎంత టేస్టీగా ఉంటుందో, అచ్చం మనం హోటల్లో కొన్నట్టుగా ఉంటుంది. బటర్ మష్రూమ్ కర్రీని మీరు చపాతీతో తింటారా, నాన్తో తింటారా? కామెంట్లో చెప్పండి. మీరు మష్రూమ్తో చేసే ఏ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.